దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచన భాగాన్ని చదువుకుందాం. నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఆధారం చేసుకుని గత కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశాం. నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అనేటువంటి మాట గతంలో ధ్యానం చేశాం. ఎందుకంటే ఆ రెండవ మాట, ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు రాబోతున్నాడు కనుక ఇకనైనా మనం సహనం కలిగి ఉండాలి అనే అంశాన్ని గతంలో ధ్యానం చేశాం. అయితే ఈరోజు ధ్యానాంశం ఏమనగా ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధ్యానాంశాన్ని ప్రారంభిస్తూ ధ్యానాంశంగా ప్రభు సమీపంగా ఉన్నాడు అనేటువంటి మాటను ఆధారం చేసుకుని నేటి పరిస్థితులలో నిజంగా యేసుక్రీస్తు ప్రభువు మరి మొదటిగా ఆయన ఈ లోకానికి 2019 సంవత్సరాల క్రితం వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే సకల జనుల కొరకు రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి, రక్షణను సిద్ధపరచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన మరలా తిరిగి వస్తానని చెప్పారు. ఎందుకంటే ఆయన సిద్ధపరిచిన రక్షణలో ఎవరైతే పాలివారిగా ఉన్నారో వారిని తనతో కూడా వెంట పెట్టుకుని వెళ్ళడానికి ప్రభు వస్తానన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు వస్తానన్నారు ప్రభు మరలా? ఎవరైతే ఆయన మొదట ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఎవరి జీవితంలో అయితే నెరవేర్చబడిందో అటు తన ప్రజలను తీసుకుని వెళ్ళడానికి రెండవసారి ప్రభు ఈ లోకానికి వస్తానన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రెండవసారి వచ్చేదాన్నే మనం ఏమంటామంటే రెండవ రాకడ. ఏమంటాము? సెకండ్ కమింగ్ అంట. ఆయన రెండవసారి రావడానికి సమీపంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రెండవసారి రావడానికి సమీపంగా ఉన్నాడు. అయితే ఆయన వచ్చి ఎవరిని తీసుకుని వెళ్తాడు అంటే ఆయన మొదటిగా వచ్చి సిద్ధపరిచిన రక్షణ ఎందరైతే పొందారో, ఆయన మొదటిగా వచ్చి సిద్ధపరిచిన రక్షణలో ఎందరైతే పాలివారిగా ఉన్నారో వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మనం ఒక ప్రశ్న వేసుకుని సందేశంలో ముందుకు సాగిపోదాం. ప్రభు 2019 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. ఇక్కడ మనం చదివిన మూలవాక్యంలో ప్రభు సమీపంగా ఉన్నాడని రాయబడి ఉంది. అయితే ఈ సమీపంగా ఉన్న ప్రభు ఎందుకు వస్తున్నాడు అంటే తన యందు విశ్వాసం వచ్చిన లేదా రక్షణ పొందిన జనాంగాన్ని తీసుకుని వెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. నేను అంటాను, ఒక ప్రశ్న మనం వేసుకుందాం, ఆలోచిద్దాం. ఏంటంటే అది ఆయన మొదట వచ్చి సిద్ధపరిచిన రక్షణలో ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా లేదా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా పాలివారై ఉన్నారా? పాలివారై ఉన్నారంటారా? ఏం అర్థం కావట్లేదు సందేశం, ఈ భాష. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ లో సందేశం అందిస్తే బాగుండేటట్టు, బాగా అర్థం చేసుకునేటట్టు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షణలో పాలివారు అయ్యారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బెడదంతా వ్యర్థం. లైవ్ లో ఉన్నాం, నాకు కొంచెం పాపం ఎక్కువ, ఏదో ఒకటి అంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యేసు క్రీస్తు వచ్చి ఇప్పటికి 2019 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా ఇంకా ఆయనను తెలుసుకోవాల్సిన వాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు. కానీ ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా విచారకరమైన సంగతి. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ సందేశం ద్వారా ప్రభు సమీపంగా ఉన్నాడు, లేదా ఈ భూమిలో ఉన్న మనుషుడా ఆ సమీపమై ఉన్న ప్రభువుకి నిన్ను ఏమి సమీపంగా చేసుకుంది అనేటువంటి కొన్ని ఆలోచనలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి సందేశం ద్వారా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం గమనించినట్లయితే బైబిల్ ప్రకారంగా ఈ భూమి మీద 3 రకాలైన మనుషులు ఉన్నారు. భూమి మీద ఎన్ని రకాలైన మనుషులు ఉన్నారు? 3 రకాలైన మనుషులు. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులను రకాలుగా విభజిస్తే కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి. ఇలా అనేక జాతులు, మతాలు, కులాలు, వర్గాలు, దేశాలుగా విభాగించబడినప్పటికీ కూడా బైబిల్ ప్రకారంగా ఈ భూమి మీద నివసిస్తున్న ప్రజల్ని వాక్యానుసారంగా బైబిల్ ఏం చేసింది అంటే 3 తరగతులుగా విభజించింది. ఎన్ని తరగతులుగా? 3 తరగతులుగా విభజించింది. ఆ 3 తరగతుల ఆ మనుషులు ఎవరు? వారికి ప్రభు ఎలా సమీపం ఉన్నాడు, లేదా ఈ 3 రకాల మనుషులు ఏం చేస్తే ప్రభువుకు సమీపంగా జీవించగలుగుతారు అనేటువంటి అనుభవాలను నేటి ధ్యానాంశంలో నుంచి మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3 రకాల మనుషుల గురించి బైబిల్ ఎక్కడ రాయబడి ఉంటుందంటే నూతన నిబంధన గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఈ 3 రకాలైన మనుషులను గురించి రాయబడి ఉంటుంది. అయితే ఎవరు ఈ 3 రకాలైన మనుషులు అంటే ఈ భూమి మీద ఉన్న మనుషుల యొక్క ఆలోచనలు, వారి తలంపులు, వారి ఉద్దేశాలు, వారి క్రియలు, వారి నడవడికను ఆధారం చేసుకుని ఆ లేఖనాలు వారిని 3 రకాలుగా విభజించాయి. వారెవరు అంటే ఒకటి ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, 2 ఆత్మ సంబంధి అయిన మనుషుడు, 3 శరీర సంబంధి అయిన మనుషుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అంటే ఎవరు అంటే దైవ సంబంధమైన విషయాల్లో అవగాహన లేనివాడు, దేవుడంటే గ్రహించలేనివాడు, తన సొంత జ్ఞానం, సొంత తెలివితేటలతో, సొంత ఆ నడవడికతో సాగిపోయేవాడిని బైబిల్ ఏమంటుందంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. అంటే ఆత్మ దేవుని గురించి కానీ, దైవ జ్ఞానాన్ని గురించి కానీ, దేవుని బోధన గురించి కానీ, దేవుని యొక్క విశ్వ ప్రణాళికల గురించి కానీ ఏ మాత్రము అవగాహన లేని మనుష్యుడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, న్యాచురల్ మ్యాన్ అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి వాడు ఈ భూమి మీద నివాసం చేస్తూ కొందరేమో దేవునితో నాకేంటన్నట్టుగా జీవిస్తారు, మరికొందరేమో ఈ లోకములో దేవుడంటే ఏంటో తెలియకుండా, తెలుసుకోకుండా జీవిస్తూ వారికి వారు ఏమనుకుంటారంటే వారి యొక్క జీవన విధానాన్ని బట్టి వారు అనుకుంటారు నా స్థితి ఇలా ఉంది, నన్ను ప్రభు అంగీకరిస్తాడా అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడంటే లెక్కలేని వారు కొందరు. అయితే దేవుడంటే గౌరవం ఉండి నా స్థితి బాగోలేదు కదా, నా నడవడిక బాగోలేదు కదా, నేను లోకములో లోక సంబంధమైన అనుభవాల చేత నడిపించబడుతున్నాను కదా, ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను ప్రభు ఆయన దగ్గరగా తీసుకుంటాడా, నేను ఆయన దగ్గరగా వెళ్ళగలనా అనేటువంటి ఆలోచనలు చాలా మంది హృదయాల్లో మెదులుతున్న దినాల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ భూమి మీద నివాసం ఉంటున్న, ఈ భూమి మీద జీవిస్తున్న మనుషుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా అనగా ప్రకృతి సంబంధిగా ఉంటూ దైవ సంబంధమైన విషయాలలో ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిగా ఈ భూమి మీద జీవిస్తూ ఒకవేళ ఎంత దినాల్లో కరోనా లాంటిది లేదా మిడతల లాంటివి భూమి మీదకి విరుచుకుపడుతూ, లేదా భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు భూమి మీదకి వస్తున్నప్పుడు అయ్యో నేను లోకములో ఉన్నా, లేదా నేను పాపిగా ఉన్నా, లేదా నేను లోకస్తుడిగా ఉన్నా, లేదా నేను ప్రకృతి సంబంధిగా ఉన్నా, నేను ప్రభుని తెలుసుకుంటే ఎలా, లేదా ప్రభుకు దగ్గరగా వెళ్ళుంటే ఎలా, లేదా ప్రభు అల్పుడైనా ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న నాలాంటి వాడి దగ్గరికి ఎలా వస్తాడు అనే
అనేటువంటి ఆలోచన నేటికైనా చేస్తున్న వారిని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎలాంటి వాడైనప్పటికీ కూడా ఆ వ్యక్తి అంతా ప్రభువుకు దగ్గరగా వెళ్ళగలడంట. దేవునికి స్తోత్రం. ప్రభు ఆ వ్యక్తి దగ్గరకు రాగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక మాట రాస్తుందండి. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పటికి ఆయన భూమి మీద జన్మించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఒక ప్రవచనం ఎలాగా నెరవేర్చబడుతూ ఆయనను గురించి రాయబడింది. ఈ లోకంలో మనుషులను గురించి రాయబడింది. ఏమంటే, ఇదిగో చీకటిలోను మరణ ఛాయలోను ఉన్నవారి కొరకు అరుణోదయ దర్శనము మనకు అనుగ్రహించబడను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇదిగో ఈ పాపిగా లేదా ప్రకృతి సంబంధిగా లేకపోతే అతని యొక్క నడవడికను బట్టి దిగజారిపోయిన అనుభవాలు కలిగిన వ్యక్తిగా ఉన్న ఒక మనుషుని కొరకంట దేవుడే మనుషుడై ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే మనిషికి చాలా దగ్గరగా వచ్చింది రక్షణ. దేవునికి మహిమ కలుగునుగా. అయ్యా, ఇదిగో పాపి అయినా లేదా ప్రకృతి సంబంధి అయినా ఈ మనుషుడి కొరకు దేవుడే మానవుడయ్యాడన్నారు. మరి ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను ఆయన తన దగ్గరకి తీసుకుంటాడా? ఆయన ఎత్తుకుంటాడా? ఆయన కౌగిలించుకుంటాడా? ఆయన ముద్దు పెట్టుకుంటాడా? ఆయన నన్ను ఆయన నా చేయి పట్టి నడిపిస్తాడా అంటే ఖచ్చితంగా నడిపించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, సత్యాన్ని గ్రహించు. నీవు లోకములో ఉన్నావు, దేవుని గురించి అవగాహన లేకుండా ఉన్నావు. ఇదిగో దేవుడు ఉన్నారు, ఆయన నిత్యత్వాన్ని ఇవ్వగలడు నీకు. అయితే ఈ లోకములో జీవిస్తున్న ఓ మనుషుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు అవగాహన లేకుండా ఉన్నట్లయితే గ్రహించు. ప్రభు ఉన్నాడు. ఆయన నీ కొరకు 2019 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వచ్చిన ప్రభువుని నీవెలా కలుసుకోగలవు? ఆ ప్రభువు దగ్గరగా నీవెలా వెళ్ళగలవు అంటే లేఖనాల్లో రాయబడిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఒక్కొక్క రిఫరెన్స్ ను బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఒక్కొక్క రిఫరెన్స్ ఒక సందేశం అయిపోతుంది. కనుక నేను ప్రాముఖ్యమైన కొన్ని మాటలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయన రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. మునుపు దూరస్తులైన మాట అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మన ఆది పితరుడైన ఆదాము దేవునికి దూరమయ్యాడు. ఒక అనుభవం. నేటికి ప్రభుని నమ్ముకోవడం మునుపు అనే స్థితి. కాబట్టి నేటికి ప్రభుని తెలుసుకొని మనుషుడా, ప్రభుని గురించి అవగాహన లేని మనుషుడా, ఇప్పుడైతే ఇప్పుడు అనే మాట 2019 సంవత్సరాలకు పూర్వం పలకబడిన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయన రక్తము వలన మీరు దేవునికి దగ్గర అయ్యారు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ప్రకృతి సంబంధంగా జీవిస్తున్న మనుషుడు యేసుకి క్రీస్తు ద్వారా ఆయన కార్చిన రక్తం ద్వారా ఎక్కడకు వెళ్ళగలడంటే మహిమలో నివాసం చేయుచున్న ప్రభుని కలుసుకోగలడు. దేవునికి మహిమ కలుగునుగా. మంచిదండి. నేను ప్రకృతి సంబంధమైన వాడిని, నేను పాపిని, నేను లోకములో ఉన్నవాడిని, నేను అక్రమకారులలో ఒకరిని. అలాంటి నన్ను ఎలా ప్రభు తన చేతులతో నన్ను హత్తుకోగలడు? నన్ను ఆ ప్రభు ఆయన రాజ్యానికి ఎలా చేర్చుకోగలడంటే దేవుడే మానవుడై ఆయనని యేసు అన్నాం మనం. ఈ మనుషులందరి పాపముల కొరకు ఆయన శిలువలో బలి అయ్యాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. కనుకనే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయన రక్తము వలన మీరందరూ పరలోకానికి అర్హులుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. దేవునికి దగ్గరగా వెళ్ళడానికి మీరు అర్హులుగా మార్చబడుతున్నారని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా,
మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు సమీపస్తులు. ఎలా అంటే యేసు క్రీస్తు కార్చిన రక్తము ద్వారా. కనుక ఈ సంగతి తెలుసుకోగానే సరిపోయిందా అంటే తెలుసుకోగానే సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత దినాల్లో ఎప్పుడు మరణం ఏ రూపంలో మనకి సంభవిస్తుందో మనం ఊహించలేని పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఎలా ఉన్నారంటే ఈ లోకంలో సాగుతుంది నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు అన్నట్లుగా. దేవునికి స్తోత్రం. చాలా దుఃఖం కలిగింది, చాలా బాధ కలిగింది బుధవారం రాత్రి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఒక సేవకురాలు ప్రభునందు నిద్రించారు. ఎవరు ఊహించని సంఘటన. ఆమె నిద్రించింది. ప్రభు అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకున్నట్లుగా కొనిపోబడి ఉంటుంది. దేవునికి మహిమ. లోకములో ఉన్న నీ పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా? ఆరోగ్యంగా ఉండి బుధవారం పగలు రాత్రి 7 చోట్ల ప్రార్థనలు పెట్టి బుధవారం భోజనం చేసి కొంచెం ఎక్కడ గ్యాస్ వచ్చినట్లుగా ఉంది అని ఆ పక్కన ఉన్నవారితో 2-3 మాటలు మాట్లాడి అలాగే పడిపోయి చనిపోయి. వారు చనిపోయారంటే ఆ మరణానికి విలువ ఉంది. వారు ప్రభుతో ఉంటారు. ఎందుకంటే ప్రభు రక్తాన్ని ఎప్పుడో అంగీకరించేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు రక్తం ద్వారా ప్రభుని కలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చనిపోయారు అంటే వారు ఇక్కడ నుంచి ఆ పీకి వేయబడిన మొక్క దేవుని నా రాజ్యములో నాటబడతా ఉంది. దేవునికి స్తోత్రం. కానీ ఇదిగో ప్రకృతి సంబంధమైన మనుషుడా, ఇంకా దైవత్వాన్ని గురించి ఆలోచన లేనివాడా, ఇదిగో ఈ రోజు నీది కానీ రేపు నీది కాదని లేఖనాలలో వ్రాయబడి ఉండగా నేటికి కూడా ఇలాంటి భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు, ఇలాంటి భయంకరమైన తెగుళ్ళు సంభవిస్తున్నా దైవత్వాన్ని గురించి గాని దేవుని గురించి గాని ఆయన మనుషుల కొరకు చిందించిన రక్తాన్ని గురించి గాని ఆయన చేసిన శిలువ త్యాగాన్ని గురించి గాని ఆలోచన లేకుండా ఈ లోకంలో జీవించడం విచారకరం కాదంటారా? బ్రదర్, యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడని తెలుసా నీకు అంటే ఓ తెలుసండి. మన రక్షణ పొందవే. ఇంకా 10 ఏళ్ళు బ్రతికి నా బాడీ షేపుల్ని హీరోలా మార్చుకుని సినిమా హీరోలో మంచి బలిష్ఠుడు అందగాడు ఒక హీరో ఉన్నాడు. ఎవరు చెప్పండి? చనిపోయాడు ఆయన. అందుకని నాకు ఇచ్చాడు అమ్మా సినిమాలో తల్లి. సినిమా హీరో శ్రీహరి అనే ఒక మంచి సినిమా యాక్టర్ ఉన్నాడు. మంచి బలవంతుడు, మంచి బాడీ బిల్డర్ ఉన్నాడా ఈ భూమి మీద? లేడు. ప్రతి ఒక్కరు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. కానీ మనం చెప్తున్నాం అనుకోండి, లేదంటే ఏంటి సంగతి, యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడా అన్నాను. చనిపోయాడు. మరి రక్షణ పొందుతాం అన్నా అనుకోండి, పొందుతాంలే. ఏంటంటే ఆలస్యం ఏంటి? ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. భయంకరమైన రోజు మాట్లాడుకుంటున్నాం మనం ఏమని, ఆ కరోనా వచ్చేసిందంటే ఇంకా దగ్గరికి వచ్చేసిందంటే రేపు మాకు అంటుకుంటుందంట. అంటుకుంటే ఏమైంది? అంటమా పాఠమా? పాఠమే. మిడతలు వస్తున్నాయి అంటే మిడతలు వస్తే ఏమైందంట? ఇక్కడ లాజిక్ అర్థం కావట్లా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. తెలంగాణ మీద ఆల్రెడీ మిడతలు వచ్చినాయి. మిడతల మనుషుల్ని ఏం చేయమంట? కానీ 35,000 మందో 3,500 మంది తినే ఆహారాన్ని ఒక్క రోజు తింటే అంట వచ్చే మిడతల దండ. అంటే ఆ మిడతల దండ వచ్చి పంటల మీద వాలితే భయంకరమైన కరువు వస్తుంది. ఎలాంటి కరువు? భయంకరమైన కరువు. కరువు వస్తే ఆహారం లేకపోతే ఏమవుతారు? చావేనా? ఆహారం లేక అందంగా మారుతారు జనం. చావే. కరోనా వచ్చినా సావే, మిడతలు వచ్చినా చావే. ఓవరాల్ గా ప్రజలు ఏ స్థితిలో ఉన్నారంటే ఏదో ఒక రూపంలో చావు వెంటాడుతుంది అని భయపడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. అయితే చచ్చినాక పరలోకాన్ని ఇస్తాడు యేసు ప్రభు అంటే ఆ తర్వాత ఆలోచిద్దాం. బ్రదర్, ముందు కొట్లు ఎప్పుడు తిరుగుతారు? సినిమా వాళ్ళు ఎప్పుడు తిరుగుతారు? ఇంకా లోకంలో ఎప్పుడు తిరుగుదాం? ఇవే ఆలోచనలు అయిపోయాయి. కానీ అయ్యో నేను దుర్మార్గుణ్ణి, అయ్యో నేను పాపిని, ఇలాంటోడి కోసం కూడా యేసయ్య వచ్చాడంట. ఇలాంటోడిని కూడా ఆయన తన దగ్గరగా తీసుకుంటున్నాడంట. ఆయన
ఆయన కార్చిన రక్తం ద్వారా ఇప్పటి వరకు దూరంగా ఉన్న నన్ను ఆయన తను హత్తుకునే ఒక శ్రేష్టమైన మార్గాన్ని ఇచ్చాడంట అనే ఆలోచనల్లోకి మనుషులు రాలేకపోతున్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా మరొక్కసారి హెచ్చరిస్తున్నా, దేవుని సేవకుడిగా మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, యేసు క్రీస్తు నీ కొరకు లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు నీ కొరకు రక్తాన్ని కార్చాడు. యేసు రక్తం ద్వారానే పాప క్షమాపణ, యేసు రక్తం ద్వారానే పరలోక ప్రాప్తి తప్ప మరొకటి లేదు. యేసు రక్తం నిన్ను దేవునికి సమీపంగా చేస్తుంది కనుక ఆ రక్తాన్ని అంగీకరించే వ్యక్తిగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరైనా ఎలాంటి వారైనా యేసు కార్చిన రక్తం అతన్ని పరలోకానికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. ఆ యేసు రక్తమునందు విశ్వాసముంచుటకు ఈ లోకములో ఉన్న దేవుడు కలిగి జీవించని మనుషుడా, ప్రకృతి సంబంధిగా పిలువబడుతున్నవాడా, నేటికైనా ఈ ప్రతికూల పరిస్థితులలోనైనా యేసయ్యను అంగీకరించడానికి, ఆయన ద్వారా తండ్రి అయిన దేవుని కలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభుని వచ్చి జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు. ఈ ఆత్మ సంబంధి అయిన మనుషుడు అంటే ఎవరంటే దేవుణ్ణి తెలుసుకున్నవాడు. దేవుడిని తెలుసుకున్నవాడిని బైబిల్ ఏమంటారు? ఆత్మ సంబంధి అయిన మనుషులు. ఈ పదం మనందరికీ తెలుసు. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, ప్రకృతి సంబంధులు. ఈ మాటలన్నీ అనేక పర్యాయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ ఆత్మ సంబంధమైన మనుషులు కూడా సంతృప్తి కలిగి ఉన్నారా అంటే కష్టమేనని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతృప్తి ఎంతమంది కలిగి ఉన్నారు? ఆత్మ సంబంధంగా పిలువబడే మనుషులు ఎంతమంది సంతృప్తి కలిగి ఉన్నారు? అందరూ సంతృప్తి కలిగి ఉన్నారా? ఇక్కడ వాళ్ళు చెప్పట్లేదు, చూసేవాళ్ళు ఎవరైనా చెప్పండి, సంతృప్తి ఉందా మీ జీవితాల్లో? దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది జీవితాల్లో సంతృప్తి లేదు. ఎందుకంటే నా పక్కోడు దీవించబడుతున్నాడు, నా పక్కోడు బాగుపడిపోతున్నాడు, నేను ఇట్లాగే ఉన్నా, నేను ఎండిపోతున్నాడు, లావైపోతున్నాడు, నా కొంప కూలిపోతుంది, ఆడు బిల్డింగ్లు వేసుకుంటున్నాడు. ఇదే ఆలోచన తప్ప ఇవే ఎలాంటి ఆలోచనలతో దేవుని పిల్లలుగా ఆత్మ సంబంధమైన మనుషులుగా పిలువబడుతూ కూడా సంతృప్తి లేని జీవితాలు. పైగా ఏమనుకుంటారు తెలుసా? అందరం దేవుడిని నమ్ముకున్నాం కదా, దేవుడు అక్కడికే సహాయం చేస్తున్నాడేంటి, నాకు సహాయం చేయట్లేదు. ఎందుకు వాడికి సహాయం చేస్తున్నాడు, నీకు సహాయం చేయట్లేదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ ఆత్మ సంబంధమైన మనుషులారా, మీకు దేవుడు దగ్గరగా వచ్చి సహాయం చేయడానికి ఇష్టపడు. రక్షించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చి రక్షించిన వాడు నీతో కూడా నడవడా? నీ పరిస్థితుల్లో ఉండడా? నీ పక్షాన్ని యుద్ధం చేయడా? నీ అక్కర్లు తీర్చడా? ఇవన్నీ అవగాహన లేక, విశ్వాసం లేక, నమ్మకం లేక మనం ఏం చేస్తామంటే ఎదుటి వాడిని చూసి అసూయతో మనల్ని మనం చూసుకుని అసంతృప్తితో జీవిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఆ అసంతృప్తిలో నుంచి నువ్వు బయటికి రావాలని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనాల్లో ఒక మాట రాయబడి ఉందండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనంలో చక్కటి మాట, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఏలయనగా మనము మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లుగా. అంటే మనము మొరపెట్టు ప్రతిసారి మన దేవుడు మనకు దగ్గరగా వస్తాడంట. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే మొరపెట్టడం మర్చిపోయి ఏమండి సణుక్కోవడం, కొనుక్కునే పనులు బిజీ అయిపోతా ఉంటాం. ఎలా సహాయం వస్తుంది మనకి? ఇప్పుడు మన యుద్ధం చేయాలి, గెలవాలి. యుద్ధం గెలవాలంటే మన కత్తిపట్టు యుద్ధం చేస్తే గెలుస్తామా? ఏం చేస్తే గెలుస్తాం?
ఆ యుద్ధ భూమిలోకి దేవుడు వస్తే గెలుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏరు దాటాలి, దాటగలమా, ఎదగలమా? కానీ ఆయన వచ్చి మోస్తే ఎదగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇలా ప్రతి పరిస్థితిలోకి ప్రభు రావాలి. ఆత్మ సంబంధమైన బిడ్డల జీవితాల్లోకి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆ ప్రజెన్స్ అనేది రావటం లేదు, జరగటం లేదు. అంటే అర్థం ఏంటంటే వాక్యపు నెరవేర్పు వారి జీవితంలో జరగట్లా. ఇక్కడ ఏమన్నాడు? ఎలయనగా మనము మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లుగా. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మనము మొరపెడితే ఆయన మన దగ్గరగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషునికి లేదా ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవునికి ఎలా సమీపస్తుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం ద్వారా సమీపస్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రక్తాన్ని నీవు అంగీకరించగలిగితే నీవెవరివైనా సరే ఒక దినాన నీవు ప్రభుని కలుసుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, ఆత్మ సంబంధి అయిన మనుషుడా, నీకు ప్రభు దగ్గరగా రావాలి అంటే నీవు మొరపెట్టి అనుభవంలోకి వెళ్ళాలి. మొరపెట్టి అనుభవంలోకి నమ్మకంగా, విశ్వాసంగా నువ్వు మొరపెట్టి అనుభవంలోకి వెళ్తే ఆయన నీకు దగ్గరగా వస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా, శరీర సంబంధి అయిన మనుషుడు. ఈ శరీర సంబంధి అయిన మనుషుడు అంటే ఎవరంటే ప్రకృతి సంబంధిగా జీవిస్తూ యేసయ్యను నమ్ముకుని ఆత్మ సంబంధిగా మారాడు. ఆత్మ సంబంధిగా జీవిస్తూ యేసయ్యను విడిచిపెట్టి సొంతగా నడుస్తున్నాడు. యేసయ్యను విడిచిపెట్టి సొంతగా నడిచేవాడిని, యేసయ్య మార్గాలను విడిచిపెట్టి సొంత మార్గంలో నడిచేవాడిని ఏమంటారు అంటే శరీర సంబంధి అయిన మనుషుడు. మరొక మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధమైన జీవితం విషయంలో పడిపోయిన వాడు అని అర్థం. ఏ జీవితంలో అండి? ఆత్మ సంబంధమైన జీవితంలో పడిపోయిన వాడని అర్థం. ఇలాంటి వాళ్ళకి చాలా పెద్ద డౌట్ వస్తుంది. లోకంలో ఉండేవాడికి డౌటే, నేను ఎంత దుర్మార్గుడిని, నేను ఎలా దేవుడి దగ్గరగా వెళ్ళగలనని. ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. యేసయ్య రక్తంగా ఇచ్చాడు. రబ్బాయ్, నువ్వెంత పాపివైనా, ఎంత పనికి మాలినోడివైనా ఆ రక్తం నేను శుద్ధి చేసి దేవుని దగ్గర తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. రెండవది, ఆత్మ సంబంధమైన మనుషులు, నాకెందుకు సహాయం రావట్లేదంటే నువ్వు మొరపెట్టట్లేదు కాబట్టి ఆయన నీ దగ్గరగా రావట్లేదు. మూడోది, శరీర సంబంధి అయిన మనుషుడు. శరీర సంబంధి అయిన మనుషుడు అంటే పడిపోయిన వాడు. ఇతనికి ఏమనిపిస్తుంది అంటే వాస్తవానికి లోకానికి దగ్గరై దేవునికి దూరమైనప్పుడు దేవుని కార్యాలన్నీ నిలిచిపోతాయి. దేవుడే కార్యం కూడా చేయడు. ఎప్పుడు చేయడంటే నేను దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వచ్చేసాను అనే భయంతో దైవ సంబంధమైన మార్గాల్ని పరిపూర్ణంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి లేదా ఒక ఆత్మ సంబంధి విడిచిపెడతాడో పరిపూర్ణంగా దేవుని కార్యాలు కూడా అనుభవించలేడు. కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే పశ్చాత్తాపంలోకి వస్తాడో మళ్ళా ప్రభు అతన్ని హత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, అవకాశం ఉంటే చదవండి ఎవరైనా. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. విరిగిన మనస్సు గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. విరిగిన మనస్సు గల వారికి యెహోవా ఆసన్నుడు. దేవునికి మహిమ కలుగును గాక. విరిగిన మనసు అంటే మనసు ఎలా విరిగిపోద్ది? పశ్చాత్తాపం, ఒప్పుకోలు, కన్నీరు, దుఃఖం. దావీదు అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కన్నీటి చేత పరుపు తేలియాడజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. దావీదుకి దేవుడు ఎంతగా తోడై ఉన్నాడు అంటే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహాన్ని, ఎలుగుబంటిని చూసి భయపడిన వాడే దావీదు. కానీ దేవుని యొక్క ఆత్మచేత బలపరచబడినప్పుడు, దేవుని సన్నిధి దావీదుకు తోడై ఉన్నప్పుడు ఎలుగుబంటిని, సింహాన్ని రెండింటిని కూడా చంపగలిగిన శక్తి కలిగిన వాడు దావీదు. దేవునికి స్తోత్రం. అలాంటి దావీదే లోకములోకి వెళ్ళిపోయినప్పుడు, అలాంటి దావీదే పాపములోకి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుని ఉగ్రతను కూడా అనుభవించాడు దావీదు.
అయితే అదే లోకములో ఉండిపోతే పరిస్థితి ఎలా ఉండేదో, కానీ ఆ లోకములో ఉన్న పరిస్థితుల నుంచి నన్ను క్షమించమని దేవుని వైపు తిరిగాడు. దేవునికి స్తోత్రం. అదే విరిగి నలగడం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఏడ్చాడు. ఎంతగా ఏడ్చాడంటేనంట తన పరుపు తేలియాడనంతగా కన్నీరు గార్చాడట. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఏడ్చాడు. 51వ కీర్తనలు అంటాడు, అయ్యా నీ రక్షణ ఆనందాన్ని నాకు దూరం చేయదు ప్రభువా, నాకు మరలా పుట్టించు నాయనా, నేను పాపిని పాపిని పాపిని, నా పాపములు నా తల వెంట్రుకలకు మించిపోయాయి, ఈ సోపుతో నన్ను పరిహరించు అని ఏడుస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాలు పట్టుకున్నాడు కనుకనే ప్రభు అంటాడు ఆ వ్యక్తిని, దావీదు నా హృదయానుసారుడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంసోను ఉన్నాడు బైబిల్లో. అతడు కూడా లోకంలోకి పాపంలోకి వెళ్ళిపోయినప్పుడు శక్తిహీనుడైపోయాడు. ఫిలిస్తీన్లను చంపలేని స్థితిలో ఉన్నాడు. కానీ దాగోను గుడిలో కట్టివేయబడినప్పుడు, ప్రభువా ఒక్కసారి తిరిగి నీ శక్తిని నాకు దయచేయవా, నేను చేసిన ప్రతి పాపమును బట్టి నన్ను క్షమించవా అని ఏడ్చినప్పుడంట సంసోను బ్రతికిన దినాలలో కన్నా, బ్రతికిన దినాలలో చంపిన వారి కన్నా దాగోను గుడిలో చంపిన వారి సంఖ్య ఎక్కువ అంట. దేవునికి స్తోత్రం. అంటే పశ్చాత్తాపం కలిగి విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి యెహోవా ఆసనుడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. చాలా మంది లోకంలో పడిపోయిన తర్వాత, శాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పరిపూర్ణంగా దేవుని విడిచిపెడితే దేవుని కార్యాలు నిలిచిపోయాయి తప్ప మరలా తిరిగి దేవుని దగ్గరికి వస్తే ఎన్నడూ కూడా దేవుని కార్యాలు నిలిచిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. లోకములో ఉన్న మనుషుడా, క్రీస్తు రక్తం నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తుంది. అలాగే ఆత్మ సంబంధమైన మనుషుడా, నువ్వు ప్రార్థన చేస్తూ సాగిపోతే, నువ్వు మొరపెడుతూ సాగిపోతే ఆయన నీకు దగ్గరగా వచ్చి నీ ప్రతి పరిస్థితిలో ఇన్వాల్వ్ అయి నిన్ను ముందుకు తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే శరీర సంబంధమైన మనుషుడా, పడిపోయిన స్థితిలోనే ఉంటే పతనం అయిపోతావు. విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన తట్టు తిరగగలిగితే మరలా నిన్ను ఆయన నీకు దగ్గరగా వచ్చి నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ 3 అనుభవాలను మిళితం చేసి ఒక సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చివరిగా ఆయన రాకడ ద్వారా ప్రభు సమీపం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాకడ ద్వారా సమీపమై ఉండగా ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిగా మారాలి, లేదా శరీర సంబంధంగా పడిపోయిన వాడు మరలా ఆత్మ సంబంధమైన అనుభవాల్లోకి రావాలి. వచ్చి అందరూ కూడా ఆత్మానుసారమైన సిద్ధపాటు కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తేనే ఆయన రాకడలో ఆయనతో కూడా కొనిపోబడతాం, లేకపోతే విడవబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, అందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు.
యేసు ఆశగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. యేసు రాజుగా రాబోతున్నాడు. ఈ సంభవాన్ని ఎవరు తెలుసుకుంటారంటే భూలోకమంతా విడవబడుట బహుఘోరం, లోకమంతా శ్రమల కాలం, పరిశుద్ధులందరిని ఆయన తీసుకుపోబోతున్నాడు. కనుక క్రైస్తవుడా మరువవద్దు, కనిపెట్టి ప్రార్థన చేసి లోకంలో ఉన్నోడా క్రైస్తవుడిగా మారు, పడిపోయినోడా పరిపూర్ణమైన క్రైస్తవుడిగా నిన్ను నీవు నిలబెట్టు. ఎందుకండి ఈ అవసరతలన్నీ? ప్రకృతి సంబంధి ఎందుకు ఆత్మ సంబంధిగా మారాలి? పడిపోయినోడు మరలా ఎందుకు ఆత్మ సంబంధిగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి? ఆత్మ సంబంధమైన వాడు ప్రార్థన కనిపెట్టి ప్రార్థన చేసి సంతృప్తి కలిగి ఎందుకు ఉండాలి అంటే, పరిశుద్ధులందరినీ తీసుకుని వెళ్ళడానికి ఆయన రెండవసారి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, కొత్త కొత్త న్యూస్లు వస్తున్నాయి. నేను కొత్త సెల్ ఫోన్ ఒకటి కొనుక్కుందాం అనుకున్నాను ఈ మధ్యకాలంలో. కానీ ఒక న్యూస్ వచ్చింది, మరికొన్ని దినాల్లో భూమి మీద మొబైల్స్ పనిచేయవు. చూసారా? మళ్ళీ విచిత్రమైన కాలంలోకి మనం అంటాం. అంటే ఎందుకు పనిచేయమంటే, భూమి చుట్టూ అయస్కాంత క్షేత్రం అనేది ఒకటి ఉంటుందండి, అది బలహీనం అయిపోతుంది. దాని ద్వారానే ఈ నెట్వర్క్లన్నీ పనిచేస్తున్నాయంట. భవిష్యత్ దినాల్లో అవి ఉండమంటాయి. అంటే ఈ సంభవాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి? ప్రభు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు వస్తున్నాడు అనేటువంటి ఆ సంభవాన్ని భూమి మీద జరుగుతున్న అనేక ప్రకృతి వైపరీత్యాలు మనకు తెలియజేస్తాడు. కనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషితో దేవుడు మాట్లాడుతూ ఈ రాత్రి అంటున్నాడు, ప్రత్యేకంగా ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిగా మారు. ఎందుకంటే నేను ఆత్మ సంబంధమైన వారి కోసమే రాబోతున్నా. శరీర సంబంధిగా పడిన వాడల్లే పడిన చోటే ఉండబోతా. పడిన చోటే ఉండకుండా విరిగి నలిగిన హృదయంతో ఆత్మ సంబంధిగా మారు. ఆత్మ సంబంధమైన మనుషుడా, అసంతృప్తిగా ఉండబాక, సంతృప్తి కలిగి ఇచ్చిన దాంతో సంతృప్తి పడుతూ కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఆత్మ సంబంధంగా సిద్ధపాటు కలిగి ఉండు. ఇదిగో నేను త్వరగా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సమీపంగా ఉన్నాడు, రెప్ప పాటులో వస్తాడు. హల్లెలూయా. సో సమీపంగా ఉన్న వాడి కోసం ఏం చేస్తాం? సిద్ధంగా ఉంటామా? ఇంకా సముదాయిస్తా ఉంటామా? దగ్గరికి వచ్చేసాను బండి వేసుకుని నువ్వు రెడీగా ఉన్నాడు వెళ్దామని చెప్పాడు అనుకోండి ఎవరైనా సహోదరుడు, ఏం చేద్దాం? అమ్మా రెడీ అయ్యి సిద్ధంగా ఉంటామా? వచ్చిన తర్వాత నుంచో అంటామా? వచ్చిన తర్వాత నుంచో అంటే ఆగేవాళ్ళు ఎంతమంది? ఆగుతారా? లోకంలో ఉన్న మనిషి ఆగడు, దేవుడు కూడా అంతేనండి. దేవుడికి స్తోత్రం. అందుకే ఆయన 10 మంది కన్యకల ఉపమానం చెప్పాడు. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. 5గురేమో సిద్ధపాటు కలిగి ఉన్నారు. 5గురేమో అయ్యో ఇంత తొందరగా వద్దాం అనుకోలేదు, డ్యూటీలో నూనె అయిపోయింది, కొంచెం తెచ్చుకుంటా ఉన్నారు. తెచ్చుకోవడానికి పోయారు. ఈయన 5గురిని తీసుకుని వెళ్ళిపోయాడు. తలుపు అయిపోయింది. మాకు కూడా తలుపు తెరవంటే అవకాశం లేదు. కాబట్టి ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిగా ఉండాలి. పడిపోయిన శరీర సంబంధి కూడా ఆత్మ సంబంధమైన స్థితిలోకి రావాలి. వచ్చి ఓవరాల్గా ఆత్మ సంబంధమైన మనిషి కూడా ఎలా ఉండాలంటే, ప్రార్థనా జీవితంతో, సంతృప్తి కలిగిన జీవితంతో ప్రభు కొరకు కనిపెట్టే ఒక సిద్ధపాటుని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు. ఆ సమీపమున్న ప్రభు కొరకు ఆత్మీయ సంసిద్ధత, ఆత్మీయ సిద్ధపాటు దేవుడి భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవునికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వాధికారుడు మా గొప్ప యేసయ్యా కొందునా. అయ్యా మీరు మాకు సమీపంగా ఉన్నారు. అయ్యా ఒకసారి వచ్చి మా కొరకు రక్షణ సిద్ధపరిచారు. రెండోసారి ఆ రక్షణలో పాలివారైన వారిని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నా. అయితే ఈ భూమి మీద ప్రకృతి సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా, శరీర సంబంధులుగా మనుషులు 3 తరగతులుగా జీవిస్తూ ఉండగా ఆత్మ సంబంధమైన వారి కొరకు మీరు రాబోతున్నారు. అయితే ప్రకృతి సంబంధి సంగతి ఏంటి అంటే, నీవు చిందించిన రక్తం తను ఆత్మ సంబంధిగా మారుస్తుంది. శరీర సంబంధి స్థితి ఏంటి అంటే, అయ్యా నీ కృపా కనికరాలు అతని పశ్చాత్తాపంతో మిళితమవుగా
మరలా తిరిగి ఆత్మ సంబంధమైన మార్గంలో నడిపిస్తుంది. ఆత్మ సంబంధమైన మనుషుడు కూడా ఇదిగో తండ్రి అసూయ ద్వేషాలతో కాక, అసంతృప్తితో కాక, సంతృప్తి కలిగి ప్రార్థన విజ్ఞాపనలతో కనిపెట్టి నీ రాకడ కొరకై ఎదురు చూసి ప్రభువా రెప్పపాటులో నీతో కొలిపోబడి ఆ సంభవం సమీపమై ఉండగా ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ అతి ఆత్మ సంబంధమైన అనుభవాలలోకి తమ జీవితాలను మలచుకుని ప్రభువా నీ కృప ద్వారా సంసిద్ధులై సిద్ధపడుటకు సహాయం చేసి ఈ వర్తమానం అనేక మంది జీవితాల్లో గొప్ప యేసయ్య ఫలించుటకు సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకోమని, మీ గొప్ప రక్షణ, మీ గొప్ప క్షమాపణ, మీ గొప్ప కనికరం అనేక మంది జీవితాల్లో ఫలించగా అనేక మంది ఆత్మ సంబంధమైన బిడ్డలుగా నిరాకడ కొరకు సిద్ధపడుదురుగాక. ప్రభువా మీరే సహాయం చేసి నడిపించండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా.